రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అవసరాలు ఎంత పనైనా చేస్తాయి. ఇది సహజ చర్య కూడా. ఈ నేపథ్యంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డిపై సరికొత్త ప్రచారం ప్రారంభమైంది. ఆయన బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడిన వెంటనే విజయసాయిరెడ్డికి బీజేపీ నుంచి ఆహ్వానం అందింటత. అయితే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు అన్న విమర్శ ఎదురవుతుందని భావించి విజయసాయిరెడ్డి కొన్ని రోజుల పాటు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేవారు. ఆ పార్టీకి ఒక మూల స్తంభంగా నిలిచారు. కనీసం ఆయన పార్టీ మారతారని ఎన్నడూ అనుకోలేదు. ఆ ఆలోచన కూడా ఎవరూ చేయలేదు. కనీసం ఊహకు కూడా అందలేదు. అటువంటి నేత పార్టీ మారడం వెనక బీజేపీ పెద్దల హస్తం ఉందనేది ప్రధాన ఆరోపణ. అయితే ఆయన కేవలం రాజకీయాలకి గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పడం వెనక అంత నమ్మశక్యం కాదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రవర్తన కూడా ఉంది. కేంద్ర పెద్దలతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ప్రధాని మోదీ పేరు పెట్టి పిలిచే అంత చనువు ఉంది. అమిత్ షా కోరిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేవారు. అంతటి చతురత విజయసాయిరెడ్డికి ఉంది. ఆయన తప్పకుండా బీజేపీకి చేరువయ్యే అవకాశం కనిపించింది. కానీ ఎందుకో రాజకీయ నిష్క్రమణ ప్రకటన చేశారు. అయితే ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా విజయసాయిరెడ్డి అడుగులు వేయబోతున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా జూన్ లో ఆయన బీజేపీలో చేరతారని తెగ ప్రచారం నడుస్తోంది. అప్పటి వరకు బీజేపీ పెద్దలకి అనుగుణంగా పనిచేస్తారని తెలుస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు బీజేపీ పెద్దల్ని ప్రయోగిస్తున్నట్టుగా సమాచారం. కేంద్ర పెద్దల ఆదేశాలు లేనిదే విజయసాయిరెడ్డి రాజీనామా చేయరు. పైగా రాజీనామా చేసినప్పుడు ప్రధాని మోదీతో పాటు అమిత్ షాకు థాంక్స్ చెప్పారు. అంటే ప్రత్యేక విషయంతోనే విజయసాయిరెడ్డి రాజీనామా అని స్పష్టమైంది. అయితే జూన్ లో విజయసాయిరెడ్డి చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలి.